హలో ఎవ్రీవాన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే వింగ్స్ అసిస్టెంట్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదంటే స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఇంటి వద్ద నుంచే చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. తెలుగు తెలిసిన వాళ్ళు కావాలని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క శాలరీ చూసుకుంటే 30,000 రూపీస్ శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇంటి వద్ద నుంచే జాబ్ చేయడానికి వీళ్ళు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. వీళ్ళు ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళ యొక్క వర్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వర్క్ కూడా రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో ఆన్లైన్లో మీ ఇంటి వద్ద నుంచే మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే వింగ్ అసిస్టెంట్ కంపెనీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. జనరల్ వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క హెడ్ ఆఫీస్ చూసుకుంటే న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా ఇవి కంప్లీట్గా రిమోట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే జనరల్ వర్చువల్ అసిస్టెంట్ జాబ్ రిమోట్ అని మెన్షన్ చేశారు. అంటే ఇవి కంప్లీట్గా ఇంటి వద్ద నుంచే చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఈ వింగ్ అసిస్టెంట్ కంపెనీ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కంపెనీస్ వరల్డ్ వైడ్ వర్క్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఇచ్చే నోటిఫికేషన్లో మీ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటంటే జనరల్ వర్చువల్ అసిస్టెంట్ అని మెన్షన్ చేయడం జరిగింది. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకుంటే డేటా ఎంట్రీ, ప్రిపేర్ లీడ్ లిస్ట్ ఫర్ మీటింగ్ మినిట్స్, అలాగే ఆడియో రికార్డింగ్స్, ప్రిపేర్ పేరోల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్గనైజ్ రీసెర్చ్ నోట్స్. అంటే ఏదైతే వర్చువల్ మీటింగ్స్ ఉండడం జరుగుతుందో వాళ్ళకి మీరు టైం షెడ్యూల్ అనేది మెన్షన్ చేయడం జరగాలి. అలాగే డేటా ఎంట్రీ అనేది ఎంటర్ చేయాలని మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకునే టైంకి మీరు మీటింగ్ షెడ్యూల్ అనేది అరేంజ్ చేయాలి. దానికి సంబంధించి మీరు వర్క్ అనేది మెయింటైన్ చేయాలి. ఏ టైమింగ్ ఏంటన్నది వీళ్ళు మెయింటైన్ చేయాలని మెన్షన్ చేయడం జరిగింది. స్టోర్ అండ్ ఆర్గనైజ్ డాక్యుమెంట్స్ అండ్ ఫైల్స్, ఏదైతే మీటింగ్లో వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందో అవి కంప్లీట్గా మీ వద్ద నోట్ చేసుకోవాలి, అలాగే సేవ్ చేసుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది. రీసెర్చ్ ప్రొడక్ట్స్ అండ్ పర్చేస్ గూడ్స్ అండ్ సెక్యూర్ శాంపిల్స్, ఏవైతే వీళ్ళ కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ అనేవి రావడం జరుగుతుందో అవి కస్టమర్స్కి అందించేటప్పుడు ఏవేవి ఎన్ని అందించడం జరుగుతుందో వాటి యొక్క శాంపిల్స్ అనేవి మీరు నోట్ చేసుకుని ఉంచుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది. స్టోర్, అప్డేట్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ క్యాంపెయిన్ త్రూ సిఆర్ఎం సిస్టమ్. సిఆర్ఎం సిస్టమ్ ద్వారా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేసుకోవాలి. ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. ప్రిపేర్ బుక్ హోటల్స్, రెంటల్ కార్స్ ఎక్సెట్రా, ఇవన్నీ ఏంటంటే కస్టమర్స్కి సంబంధించి ఏవైతే హోటల్స్ అనేవి బెస్ట్గా ఉన్నాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు బుకింగ్స్ చేయమంటే కనుక మీరు బుకింగ్స్ అంటూ చేయాలి. రెంటల్ కార్స్ కూడా వాళ్ళకి కావాల్సి వస్తే కనుక మీరు బుక్ చేయవలసి వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. కన్వే ఇన్ఫర్మేషన్ టు ఇన్కమింగ్ కాల్స్ అండ్ మేక్ కాల్స్ ఫర్ అపాయింట్మెంట్స్, మీరు ఏవైతే వాళ్ళ కస్టమర్స్ ఈ యొక్క వింగ్ అసిస్టెంట్ కంపెనీకి కాల్ చేయడం జరుగుతుందో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు అందించగలగాలి. ఇన్కమింగ్ కాల్స్ అండ్ మీరు కాల్స్ కూడా ప్రొవైడ్ చేయవలసి వస్తుందని మెన్షన్ చేశారు. మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఆన్లైన్లో ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ యొక్క జాబ్ అనేది అర్థమవుతుంది. మీరు ఈమెయిల్స్కి రిప్లైస్ అనేది ఇవ్వాల్సి వస్తుందని మెన్షన్ చేశారు. ఫాలో ద కరస్పాండెన్స్ రూల్స్, ఇన్బాక్స్, ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంటి వద్ద నుంచే జాబ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈమెయిల్ అనేది తరువుగా చెక్ చేసుకుని కస్టమర్స్కి ఎటువంటి అవకాశం కావాలో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి కూడా మీరు ప్రొవైడ్ చేయవలసి వస్తుందని
ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్డ్గా మీ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా చదువుకోండి. దీని తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే అట్లీస్ట్ 18 ఇయర్స్ ప్లస్ ఉన్నవాళ్ళు అప్లై చేయాలి. సీనియర్ హై స్కూల్ చదివిన వాళ్ళు అప్లై చేయాలని మెన్షన్ చేశారు. ఎక్సలెంట్ ఫోన్, ఈమెయిల్, ఇన్స్టెంట్ మెసేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. మీకు ఫోన్లో చాటింగ్ చేయడం వస్తే కనుక ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఫోన్లో మీరు మెసేజెస్ అనేవి పెట్టడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏబుల్ టు వర్క్ ఆన్ గ్రేవియార్డ్ షిఫ్ట్, అంటే మీకు షిఫ్ట్లు వేరే మారుతూ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి షిఫ్ట్లు మారినప్పటికీ కూడా అవన్నీ కూడా చేయవలసి వస్తుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ ఆన్లైన్ క్యాలెండర్స్ అండ్ షెడ్యూలింగ్, వీళ్ళకి ఆన్లైన్ క్యాలెండర్స్ అంటే మీకు ఆన్లైన్లో క్యాలెండర్లో ఏ రోజు ఏ షెడ్యూల్ ఏ మీటింగ్ అనేది వీళ్ళకి అరేంజ్ చేయాలి కాబట్టి దాని పట్ల కొద్దిగా అవగాహన ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. విల్లింగ్నెస్ టు బి ట్రైన్డ్, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఇంట్రెస్ట్గా ఉండాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. వర్కింగ్ వెబ్ క్యామ్, అంటే మీ యొక్క మొబైల్లో కెమెరా అనేది ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బ్యాకప్ ఇంటర్నెట్ సర్వీసెస్ స్పీడ్ 10 MBPS, అంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి వైఫై అలాగే హాట్స్పాట్ కనెక్షన్స్ అనేవి ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీకు జాబ్ రోల్స్ ఇవన్నీ నచ్చి మీరు అప్లై చేసి మీకు జాబ్ వస్తే కనుక మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉండడం జరుగుతుంది, అంటే మీకు శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జాబ్ సెక్యూరిటీ, పెయిడ్ ట్రైనింగ్, ఇంక్లూజివ్ కల్చర్, అలాగే ఇక్కడ చూసుకుంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు జాబ్ వస్తే కనుక మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పని ఉండదు. ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా వీళ్ళు ఇక్కడే అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫన్ వర్క్ ఎన్విరాన్మెంట్, హాలిడే అండ్ ఓవర్ టైం పే అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఓటీ చేస్తే కనుక దానికి సంబంధించిన అమౌంట్ కూడా పే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ బెనిఫిట్స్ అన్ని కంప్లీట్గా చదువుకున్న తర్వాత లొకేషన్ చూసుకుంటే దిస్ ఈజ్ రిమోట్ జాబ్, అంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. శాలరీ చూసుకుంటే 32,000 రూపీస్ శాలరీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్ద నుంచి జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా భావించి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ కాలంలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ చదువుకున్న తర్వాత ఈ వెబ్సైట్ ఎండింగ్లో అప్లై నౌ బటన్ అనేది కనిపిస్తుంది. అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇక్కడ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ వెబ్సైట్ అనేది ఈ రకంగా రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. మిస్టేక్స్ ఏమీ లేకుండా ఎంటర్ చేయండి, ఎందుకంటే ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది వీళ్ళు దీనికే అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్ లేకుండా అరేంజ్ చేయండి. దాని తర్వాత రెజ్యూమ్ అనేది అటాచ్ చేసిన తర్వాత కరెంట్ లొకేషన్, మీ యొక్క లొకేషన్, అంతకుముందు మీరు ఎక్కడైనా కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఆ యొక్క కంపెనీ ఎంటర్ చేయండి, లేదంటే ఫ్రెషర్ అనే దాన్ని క్లిక్ చేయండి. లింక్డ్ ఇన్ యూఆర్ఎల్ ఉంటే కనుక ఎస్ అయితే ఎస్, లేదంటే నో అనే దాన్ని టైప్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ నేమ్ ఇది చూసుకుంటే టైప్ యువర్ రెస్పాన్స్ అనేది ఉంది, ఇక్కడ ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. వెబ్సైట్ లింక్ చూసుకుంటే యూట్యూబ్ అనేది క్లిక్ చేయండి. డిజైర్డ్ శాలరీ అనుకుంటే కనుక ఇక్కడ వాడు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, 32,000 అనేది ఎంటర్ చేయండి. వాట్ ఈజ్ యువర్ ఎర్లియర్ స్టార్ట్ డేట్ అంటే ఇక్కడ ఫ్రెషర్ అనే దాన్ని క్లిక్ చేయండి. కెన్ యూ వర్క్ వీకెండ్స్ కూడా వర్క్ చేస్తారంటే కనుక ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏమైనా అడిగితే కనుక ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ అనేది ఎంటర్ చేయండి, లేదు ఎంట్రీ లెవెల్ అయితే కనుక ఎంట్రీ లెవెల్ అనేది ఎంటర్ చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ అనే దానికి ఇక్కడ మీరు అదర్స్ అనే దాన్ని క్లిక్ చేసి కరెంట్లీ ఎంప్లాయిడ్ మీరు వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ అని, లేదంటే నో అనేదాన్ని క్లిక్ చేయండి. హ్యావ్ యూ వర్క్డ్ ఫర్ వింగ్ అసిస్టెంట్ బిఫోర్, ఇంతకుముందు ఎప్పుడైనా చేస్తే ఎస్ అని, లేదంటే నో అనేదాన్ని క్లిక్ చేయండి. డ్యూరింగ్ టైం ఎనీ టైం అనేదాన్ని క్లిక్ చేయండి. దీని తర్వాత వింగ్ అసిస్టెంట్ ఎన్రోల్డ్ మేనేజ్మెంట్ క్వాలిటీ అష్యూరెన్స్ పర్పస్ అనుకుంటే కనుక ఎస్ అనేదాన్ని క్లిక్ చేయండి. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కవర్ పేజ్లో మీరు ఏమైనా ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ అనేవి, లేదు అంటే కనుక ఇక్కడ నార్మల్గా మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు స్క్రూటినైజ్ చేసుకున్న తర్వాత
మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళకి నచ్చితే మీ ప్రొఫైలు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇంటి వద్ద నుంచి జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.